చిరుద్యోగుల గొంతుకగా బీసీవై కూటమి సర్కార్పై సమరశంఖం. కనీస వేతనం, కనీస గౌరవం కోసం చిరుద్యోగుల పోరాటం. వేతనాల పెండింగ్, బకాయిలు ఇవ్వాలని ఆందోళన. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పిన సర్కార్. విజయవాడ వీధులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. అటు అంగన్వాడీలు, ఇటు వివోఏలు తమ పొట్ట కొట్టవద్దంటూ రోడ్డెక్కారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీసీవై పార్టీ వీరికి అండగా నిలిచింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తుంగలో తొక్కి చిరుద్యోగులను విస్మరించడం కూటమి ప్రభుత్వ నైజమని బీసీవై పార్టీ విమర్శించింది. అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడింది. వివోఏ, యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం 8,000, 10,000 ఏమాత్రం సరిపోవడం లేదని, 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించే వరకు విశ్రమించేది లేదని బీసీవై పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు 2 ఏళ్లుగా 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు పెండింగ్ లో ఉన్న శ్రీనిధి ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. 60 ఏళ్లు నిండిన వారికి నిలిపివేసిన వేతనాలు చెల్లించి గౌరవప్రదమైన వీడ్కోలు పలకాలి. పొదుపు సంఘాల రుణాలపై 10 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీలు కల్పించాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది. అంగన్వాడీలు మోకాళ్లపై నిలిచి చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలుపుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి వెంటే ఉంటామని బీసీవై పార్టీ హామీ ఇస్తుంది. చివరగా చిరుద్యోగుల కడుపు కొట్టి అభివృద్ధి ఎలా సాధ్యమని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది బీసీవై పార్టీ. ప్రభుత్వం దిగివచ్చి వీరి డిమాండ్లు నెరవేర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్యుల పక్షాన నిలిచి పోరాడటమే తమ లక్ష్యమని బీసీవై పార్టీ స్పష్టం చేసింది.